షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 32వ కీర్తన 8వ వాక్యం. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనకారుడు రాసినటువంటి వాక్యాన్ని బట్టి దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడో లేదా దావీదు మిగిలిన వారితో చెప్తున్నప్పటికీ కూడా అర్థాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది చాలా జ్ఞానవంతమైనటువంటి బోధ అండి. ఏ విధంగా చూసినా సరే ఒకటే మనకు సలహా కనబడుతుంది. ఏంట్లో తెలుసా అండి? దేవుడు మనకు ఆలోచన చెప్తాడు, దేవుడు మనకు ఉపదేశం చేస్తాడు, దేవుడు మనల్ని ఆయనకి ఇష్టమైన మార్గంలో నడిపించేటువంటి హితబోధ మనకు అనుగ్రహిస్తాడు. ఈ సలహా చాలా సంతోషంగా ఉందండి. మరి ఇది మనము పాటించాలి అంటే ఒకవేళ మనకి తలబిరుసుతనం ఉంటే మాత్రం దాన్ని విడిచిపెట్టాల్సిందేనండి. ఎందుకనంటే దేవుని వాక్యం పట్ల వినయ విధేయత చూపించకపోతే ఆయన ఉపదేశము రాదు, మనకి ఆయన ఆలోచన మనకి రాదు, ఆయన మనల్ని దృష్టించలేడు కూడా. ఎవరు తన్ను తాను తగ్గించుకుంటారో, ఎవరు ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో వారికి చక్కని ఉపదేశం అందుతుందండి. ఉపకారము చేసేటువంటి ఉపదేశాలు అందుతాయండి మనకి. సన్మార్గంలో నడిపించేటువంటి బోధలు మనకు వస్తాయండి. అంతేకాదు మన మీద ఆయన దృష్టి పెడతానంటున్నాడు. చక్కని ఆలోచన మనకిస్తాడు. ఎందుకంటే ఆలోచనకర్తలుండుట అనేకులుండుట రక్షణకరమని మనకు వాక్యం తెలుసు. కానీ అందరికన్నా మించిన ఆలోచనకర్త మన ప్రభు అయినటువంటి దేవుడు. మనము దేవుని ఆలోచన వినకుండా మనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నామంటే మనిషికి కంచరగాడిదికి తేడా ఏమీ లేదండి. ఇక అందుకని అంటారు, అడ్డగాడిద లాగా ఉన్నావు అనేటువంటి మాట అందుకొస్తుంది. మన స్వశక్తి మీద మనం నమ్మకం పెట్టుకోకూడదండి ఎప్పుడూ కూడా. మనం శక్తిమంతులమే ఒకవేళ ఫిజికల్గా మీరు అనుకుంటవచ్చు, కానీ పిల్లరా దేవునికి కానీ విధేయత చూపిస్తే మనము ఎంత సంతోషంగా జీవిస్తామో అది మాటల్లో వర్ణించలేం. కొంతమందికి భక్తి గర్వం ఉంటుందండి. ఒక్కొక్కసారి బైబిల్లో గర్వానికి గుర్రాన్ని కూడా సాదృశ్యంగా చూపిస్తారు. అంటే గుర్రపు స్వారీలాగా ఆ గర్వం అనేది అలా స్వారీ చేస్తూనే ఉంటుంది. ఎందుకని? ఎక్కడ ఎదురు దెబ్బ తగలేదు కాబట్టి, నేను చేసింది కరెక్టే కాబట్టి ఇక నేను ఇలా సాగిపోవచ్చు అని అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు. కళ్ళెం వేసేటువంటి ఒక ఆయన ఉన్నాడండి. ఎందుకు కళ్ళెం వేస్తాడంటే దేవునికి లోబడకుండా ఏది కూడా మనం సొంతం చేసుకోలేమన్న సంగతి గ్రహించట్లేదు కాబట్టి. ఆయన సంతోషంగా మాట్లాడుతున్నాడు, నీకు ఉపదేశం చేస్తా, నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తా, నీ మీద దృష్టి పెడతా. దేవుడు కానీ ఒక్కసారి మన మీద దృష్టి పెట్టాడు అంటే బాధలని తీరిపోతాయండి. నువ్వు సంవత్సరాల తరబడి సతమతమవుతున్న సమస్యలన్నిటికీ కూడా సొల్యూషన్ దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది. దేవుని ఉపదేశం కోరుకోవాలి, ఆయన హెచ్చాలి, మనము తగ్గాలి, ఆయన నామం ఊరేగించబడాలి, ఆయన పాత్రగా మనం వాడబడాలి. ఆయన ఉపదేశం ఉన్నటువంటి మనకే కాదు, సర్వ ప్రజానీకానికి కూడా ఆయన ఉపదేశం చేయగలడు. ఆయన వినాలి కదా, చెవికి ఎక్కించుకోవాలి కదా, అనగా బుర్రకి ఎక్కించుకోవాలి కదా. దేవుని వాక్యం అండి రెండంచుల వాడిగల ఖడ్గము కంటెను కూడా పదునైంది. నన్ను దూషించుతున్నట్లుంది ఈ వాక్యం, నన్ను సిగ్గుపరిచేటట్లుంది ఈ వాక్యం. అంటే నిన్ను కాదు సిగ్గుపరిచేది, నీలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పింప చేస్తుంది. అది గ్రహించాలి. దేవుడు దృష్టి పెడితే ఆ ఆలోచన నీకు వస్తుంది. నువ్వు ఆయన కంటపడటానికి ప్రయత్నించు. ఎవరో పెద్ద పెద్ద బడా వాళ్ళ ముందు కంటపడాలని ప్రయత్నాలు చేస్తున్నావే, దేవుని సన్నిధికి రా. ప్రభువా నా మీద దృష్టి ఉంచండి అని తగ్గించుకుని వేడుకుంటే దేవుడు చక్కని ఆలోచన చెప్తాడండి. నువ్వు ఎటు అడుగు వెయ్యాలో ఎటు వెయ్యకూడదో, ఏ మార్గంలో పయనించాలో ఎటు రాకూడదో ప్రతి హితబోధ సంబంధమైనటువంటి సంగతులు మనకి దేవుడు బోధిస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి మాత్రమే కాదు, సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, పిచ్చి పిచ్చి ఆలోచనలతో బ్రతుకు పాడు చేసుకోకుండా దేవుని బోధ వినటానికి ముందుకొద్దాం.
ఆయన బోధ ద్వారానే మన బాధలు తొలగిపోతాయన్న విషయాన్ని నమ్ముదాం. ఆయన ముందు తల వంచుదాం. మన తలబిరుస్తనం ఉంటే దాన్ని విడిచిపెట్టేసేద్దాం. దేవునికి విధేయత చూపిద్దాం. ఆయన శక్తిమంతుడని మనము విశ్వసించి ఆయన స్తుతిస్తూ ఆయన బాటలో అడుగులు వేస్తూ ముందుకు నడుచుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.